ఓ చెట్టు కింద వెళ్ళి కూర్చున్నాడు. పెద్ద అడవి, దట్టమైన అడవి. చాలా ఆకలితో ఉన్నాడు, దాహంతో ఉన్నాడు. ఆ చెట్టు కింద కూర్చుని కాసేపు అలా పడుకున్నాడు. పడుకొని చల్లటి నీళ్ళు వస్తే బాగుండబ్బా, దాహం అవుతుంది అనగానే చల్ల నీళ్ళు వచ్చేసాయి. తర్వాత బాగా ఆకలి అవుతుంది అనగానే మంచి భోజనం ఉంటే బాగుండంటే శుభ్రంగా పంచభక్ష పరిమాణాలు వచ్చేసాయి. ఇంకాసేపు అయ్యాక అబ్బా ప్రశాంతంగా పడుకుంటే బాగుండు, మంచి పరుపు వస్తే బాగుండు అనేసరికి శుభ్రంగా మంచి పరుపు కూడా వచ్చింది. హాయిగా పడుకున్నాడు. అలా చెట్టు పైకి చూసి తనకి డౌట్ వచ్చింది. అప్పటి నుంచి నేను అడిగినవన్నీ అవుతున్నాయి, ఈ చెట్టు ఏమన్నా భూతం ఏమో అనేసరికి అది భూతంగా అయిపోయింది. అయ్యో బాబోయ్ ఇది నన్ను ఇప్పుడు చంపేస్తుందేమో అనేసరికి ఆ చెట్టు అతన్ని చంపేసింది. ఇప్పుడు కూడా సంగమయుగంలో మనము కల్పవృక్షం కిందే ఉన్నాము. మన సంకల్పాలన్నీ తథాస్తు అవుతున్న సమయము. మనం ఏమనుకుంటే అది జరుగుతుంది. ప్రస్తుతం 2వ అమృత వేళ. రోజు మొత్తంలో చూసుకుంటే ఇప్పుడు మనం ఉన్నది 2వ అమృత